మూవీ ఇండస్ట్రీలో అసలు పేరు కన్నా స్క్రీన్ నేమ్తో పాపులర్ అయిన వ్యక్తులు ఎంతోమంది. శివశంకర వరప్రసాద్ ఎవరో తెలుసా అని ఉన్నపలంగా అడిగితే సినిమాల గురించి కాస్తో కూస్తో తెలిసిన వాళ్ళు కూడా టక్కున చిరంజీవి అని చెప్పేస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన చిరంజీవి గారు కోట్ల మంది తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరో. అయితే చిరంజీవి అనే పేరు ఆయన అసలు పేరు అని అందరికీ తెలిసిన విషయమే. అది జస్ట్ స్క్రీన్ నేమ్ మాత్రమే. అయితే ఆయన చిరంజీవి అనే పేరు పెట్టుకోవడానికి కారణం ఆయనకు వచ్చిన ఒక కళ. ఆ కళ రావడం వల్ల ఆయన స్క్రీన్ నేమ్ని చిరంజీవిగా మార్చుకున్నారు. అయితే ఆ కళ ఏంటి, దాని వివరాల గురించి ఓ సందర్భంలో చిరంజీవి గారు ఇలా పంచుకున్నారు. కెరీర్ మొదట్లో ఆయన ఇలా అనుకునేవారట, సినిమా యాక్టర్ అయిపోతే శివశంకర వరప్రసాద్ అని స్క్రీన్పై కనిపిస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుందనిపించిందట. అలాగని శివ, శంకర్, ప్రసాద్ ఇలా ఏ పేరు పెట్టుకున్నా ఇప్పటికే వచ్చిన పేర్లా అనిపిస్తుంది. సో తనకు ఒక యునిక్ పేరు ఉంటే బాగుంటుంది అనిపించిందట. లైక్ మూవీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వినిపించని పేరు. సాధారణంగా మనకు వచ్చిన కళలు గుర్తుండవు, కానీ ఒకరోజు ఆయనకు వచ్చిన కళ అలా గుర్తుండిపోయిందట. ఆ కళ ఏంటంటే, ఒకరోజు చిరంజీవి గారు రాములవారి గర్భగుడి ముందు సొమ్మసిల్లి పడుకొని ఉన్నారట. ఆ సమయంలోనే ఓ 10 ఏళ్ల అమ్మాయి గుడిలోకి వచ్చి, ఏం చిరంజీవి ఇక్కడ పడుకున్నావు, బయటికి వెళ్ళి పని చూసుకోపో, టైం అవుతుంది అని అనేసరికి నిద్ర లేచారట. చుట్టూ చూసి ఇదేంటి గుడిలో ఉన్నాను అని అనిపించింది. అయినా నా పేరు శివశంకర్ వరప్రసాద్ కదా, కానీ ఆ పాప చిరంజీవి అని పిలవడం ఏంటి, నేను ఉలిక్కిపడి లేవడం ఏంటి అని అనుకుంటూ వస్తుండగా గుడి బయట నుంచి ఆయన స్నేహితుడు చిరంజీవి రారా వెళ్దాం అని పిలిచాడట. ఇదేంటి అందరు నన్ను ఇలా పిలుస్తున్నారు అని అనుకుంటుండగా నిద్ర నుంచి మెలకు వచ్చిందట. అసలు చిరంజీవి అనే ఒక పేరు కూడా ఉంటుందని అప్పటి వరకు ఆయనకు తెలియదట. ఇదే విషయాన్ని ఆయన అమ్మగారికి చెప్తే స్క్రీన్ నేమ్ ఇదే ఎందుకు ఉంచకూడదు అని అన్నారట. దీంతో స్క్రీన్పై నా పేరు అడిగితే చిరంజీవి అని చెప్పేశా, అలా నా స్క్రీన్ నేమ్ చిరంజీవి అయింది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు.